అనుకున్నారు, దాని ప్రకారం ప్రిపేర్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో ఈ కొన్ని పాయింట్స్ తెలుసుంటాయి. దాన్ని ఒకదానికి ఒకటి లింకప్ చేశారు, ఒక స్క్రీన్ ప్లే తయారు చేశారు. దాంట్లో ఇప్పుడు సపోర్టింగ్ యాక్టర్స్ ని అరెస్ట్ బిగిన్ చేశారు. ఇప్పుడు దీని ప్రకారం విజయసాయి రెడ్డి ఏమనుకున్నారు, తను ఈ మాట మాట్లాడితే కనుక తనని పక్కకి తప్పించేస్తారనుకున్నారు. కానీ విజయసాయి రెడ్డిని కూడా ఇందులో చేర్చారు కదా, నిందితుడిగా A5 చేర్చారు కదా. కాబట్టి ఆయన ఫేస్ చేయాల్సింది కేసు, వదిలిపెట్టట్లేదు. ఆయన చెప్పాడు కాబట్టి వదిలేశారా? వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇందులో వీళ్ళు ప్రూవ్ చేయాల్సింది నాసిరకం మద్యంతో ప్రాణాలు కోల్పోయారు. ఒక్కళ్ళని చూపెట్టమనండి. మందు తాగడం వల్ల చనిపోవడం అయితే బోల్డ్ మంది చచ్చిపోయి ఉంటారు, కానీ బయటికి చెప్పరు. మద్యం తాగుతూ ఉండగా చనిపోయిన సంఘటన 2014-19 మధ్యలో జరిగినాయి. అరెస్ట్ కూడా జరిగింది 14-19 మధ్యలో. ఈ 5 ఏళ్లలో అట్లాంటిది ఏం జరగలేదే. ఇకపోతే అనారోగ్యం పాలయ్యారంటే తాగితే అనారోగ్యం కాకపోతే ఆరోగ్యం వస్తుందా? అదేమన్నా హెల్త్ డ్రింకా? తాగితే నాసిరకం అనేటటువంటి దానికి సంబంధించి మందులో నాసిరకం ఏంది? మందు అంటేనే నాసిరకం, మందంటేనే చస్తారు. పోనీ దీని వల్ల తొందరగా చచ్చిపోయారని ఏమైనా ఉందా లెక్క? అదే కదా ఈ 5 ఏళ్లలో అయితే. అదైతే కనుక రచ్చరచ్చ చేసి ఉండేవాళ్ళు కదా. పత్రికలు ఖాళీగానే ఉన్నాయి కదా, అవి ఎప్పుడు దొరుకుతారని. జగన్మోహన్ రెడ్డి అదేదో విదేశాలకు పోతే ఏ ఫ్లైటు ఏ టైంకి ఎలా వచ్చాడు, ఎలా ఎక్కాడు, ఆ ఫ్లైట్ అద్దె ఎంత, ఆ సంస్థ ఎంత, దాంట్లో